అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ మొక్క నిండా పువ్వులు ఉండాలి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. నర్సరీలో మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం గులాబీ మొక్కలు అయితే కొంటూ ఉంటాం. గులాబీలు చాలా వెరైటీస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. చిన్న చిన్న బ్లాక్ కవర్స్లో మొక్క నిండా పువ్వులు అయితే పూస్తాయి. అవి చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో కదండీ! మనం ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అన్ని పువ్వులైతే పుయ్యవు. ఎందుకంటే నర్సరీ వాళ్ళు డీఏపీ కెమికల్ ఫెర్టిలైజర్ ఇస్తారు. అందుకని నర్సరీలో మొక్క నిండా కూడా మనకి పువ్వులైతే పూస్తాయి. అలాగే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్ని పువ్వులు పుయ్యాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యామంటే మొక్క నిండా అయితే పువ్వులు పూస్తాయి. గులాబీ మొక్కలను నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మన గార్డెన్‌లో వెంటనే కూడా రీపాట్ చేయకూడదు. ఒక 1 వీక్ మన గార్డెన్ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మనం గులాబీ మొక్కలనైతే రీపాట్ చేసుకోవాలి. గులాబీ మొక్కలకు వాటర్ ఎలా చేయాలి అంటే, మొక్క అంతా తడిచేలాగా, ఆకులు, పువ్వులు తడిచేలాగా మనం వాటర్ అనేది చేయకూడదు. కింద అడుగున మొక్క మొదల్లో వాటర్ అనేది పోయాలి. గులాబీ మొక్కలు అనేవి హెవీ ఫీడర్స్. ఈ మొక్కలు పెట్టిన కుండీలో ఇంకా ఎలాంటి ఇతర మొక్కలు కూడా పెట్టకూడదు. అలా వేసామంటే గులాబీ మొక్కలు అనేవి పెరగవు, అలాగే పువ్వులు కూడా పూయవు. గులాబీ మొక్కలను ఎటువంటి సాయిల్‌లో పెట్టుకోవాలి అంటే 50% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, 20% ఇసుక కలిపిన సాయిల్‌లో పెట్టుకోవాలి. ఇలా ఇసుకని కలపడం వలన సాయిల్ అనేది లూజ్‌గా ఉంటుంది. గులాబీ మొక్కలు వెల్ డ్రైన్ సాయిల్‌లో బాగా పెరుగుతాయి. అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. మొక్క చుట్టూ ఉన్న గడ్డి, అలాగే పిచ్చి మొక్కలు అవి కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. అలాగే మట్టిని గుల్ల చేసుకోవాలి. ఇలా ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి మనం మట్టిని గుల్ల చేస్తూ ఉండడం వల్ల మొక్క చక్కగా ఎదిగి పువ్వులు పూస్తుంది. అలాగే గులాబీ మొక్కను పెట్టిన కుండీకి డ్రైన్ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవాలి. మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలాగా మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలి. చాలామంది వాటర్ ఎక్కువగా ఇస్తే పువ్వులు ఎక్కువ వస్తాయి అనుకుంటారు. అలా కాదండి. టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది చేయాలి. వాటర్ ఎక్కువగా ఇవ్వడం వలన సాయిల్‌లో ఫంగస్ అనేది వచ్చి రూట్ రాట్స్ వచ్చి మొక్క చనిపోతుంది. అలాగే గులాబీ మొక్కలకి వాటర్ అనేది మార్నింగ్ టైంలోనే చేయాలి. ఈవినింగ్ టైంలో చేస్తే తేమ అనేది ఎక్కువగా ఉండి ఫంగస్ వచ్చి రూట్ రాట్స్ వస్తాయి. గులాబీ మొక్కకి ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే ఫుల్ సన్‌లైట్ ఉన్న ఏరియాలో పెట్టాలి. మినిమమ్ 6-8 అవర్స్ సన్‌లైట్ తగలాలండి గులాబీ మొక్కకి. అప్పుడే పువ్వులనేవి ఎక్కువగా వస్తాయి. చాలామంది బాల్కనీస్‌లోను, ఎండ తగలని ప్లేస్‌లోను ఈ గులాబీ మొక్కలను పెట్టి మాకు పువ్వులైతే సరిగ్గా పొయ్యట్లేదు అంటూ ఉంటారు. అలాంటి వారు ఫుల్ సన్‌లైట్ ఉన్న ఏరియాలో మొక్కని పెట్టి చూడండి. మీకు మొక్క నిండా అయితే పువ్వులు వస్తాయి. గులాబీ మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యం. ఎండిపోయిన కొమ్మలు, వాడిపోయిన పువ్వులు, ఎండిన పువ్వులు, అలాగే యెల్లోగా అయిపోయిన ఆకుల్ని కూడా ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. ఇలా కట్ చేయడం వలన మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. గులాబీ మొక్కకి ఎక్కువగా పెస్ట్ అటాక్ అవుతుంది. ఇలా మిల్లీ బగ్స్ లాంటివి. చూడండి ఇలా వైట్ కలర్‌లో అయితే ఉంటుంది. మొక్క కాండం మీద ఉండి మొక్క ఎనర్జీ అంతా కూడా తీసేస్తుంది. అందువల్ల ఈ గులాబీ మొక్క ఆకులు యెల్లో కలర్‌లోకి మారిపోతాయి. మొక్క కూడా ఎండిపోతుందండి. పువ్వులు కూడా సరిగ్గా పూయవు. ఈ మిల్లీ బగ్స్‌ని చేత్తో మనం నలిపివేసినా పోతాయి. లేదంటే నీమ్ ఆయిల్‌ని ఒక 5 ఎంఎల్ తీసుకొని ఒక స్పూన్ విమ్ లిక్విడ్ వేసి 2 లీటర్స్ వాటర్‌లో డైల్యూట్ చేసి మొక్క అంతా తడిచేలాగా మనం స్ప్రే చేయాలి. ఇలా ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి చేస్తే పెస్ట్ పోతుంది. మొక్క చాలా హెల్తీగా తయారయ్యి ఎక్కువ పువ్వులు పూస్తుంది. గులాబీ మొక్కలకి మొక్క నిండా కూడా మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలి అంటే మనం ఈ మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అవి కూడా మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే మనకి
ఎక్కువ పువ్వులైతే వస్తాయండి. ఈ ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎవరైనా కూడా ఈ హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో చూద్దాము. బనానా తొక్కల్ని ఇలా ఎండబెట్టేసామంటే మనకి ఇలా డ్రై అయిపోతాయండి చక్కగా. ఇలా డ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ అయితే అవుతుంది. ఈ బనానా పీల్ పౌడర్లో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయండి. ఇవి మనం గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల గులాబీ మొక్కలు చక్కగా గ్రోత్ అనేది వచ్చి ఎక్కువ పువ్వులు వస్తాయి. ఈ గులాబీ మొక్కకి బనానా పీల్ పౌడర్ ఏ విధంగా ఇవ్వాలంటే ఫస్ట్ దీని అడుగున ఉన్న ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా తీసేయాలి. మొత్తం ఏమీ లేకుండా తీసేసి మట్టి అంతా కూడా ఒకసారి కదిలించుకోవాలండి. చక్కగా మట్టి నీట్గా కదిలించుకోవాలి, గొల్ల చేసుకోవాలన్నమాట. మొత్తం సాయిల్ అంతా కూడా చక్కగా ఇలా లూజ్ చేసుకోవడం వల్ల రూట్స్ అనేవి చక్కగా స్ప్రెడ్ అయ్యి మనకి మొక్క చక్కగా గ్రోత్ ఉంటుంది. అప్పుడు ఇది బనానా పీల్ పౌడరు. ఈ మొక్కకి ఇంత అయితే సరిపోతుందండి. దీన్ని ఈ సాయిల్ మీద ఇలా మనం స్ప్రింకిల్ చేయడమే, చక్కగా జల్లుకుంటే మొక్కకి మంచిగా అందుతుంది. అలాగే మనకి ఎక్కువ పువ్వులు అనేవి వస్తాయి. ఇది ఎగ్షెల్ పౌడర్ అండి. ఎగ్షెల్స్ని మనం మిక్సీలో వేసి పౌడర్ కింద చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ఇలా గులాబీ మొక్కలకి మనం ఈ సాయిల్లో పైన ఇలా వేస్తే మనకి చక్కగా మొక్క అనేది పెరుగుతుంది. ఈ ఎగ్షెల్ పౌడర్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మొక్క అంతా కూడా మనకి పైన ఉన్న సాయిల్ని కాస్త కదిలించుకోవడమే ఎగ్షెల్ పౌడర్ వేసిన తర్వాత. ఇది ఆనియన్ పీల్స్ అండి. ఈ ఆనియన్ పీల్స్ని మనం 3 రోజులు వాటర్లో ఇలా సోక్ చేసామంటే వాటర్ చూసారా ఈ కలర్లో అయితే వస్తుంది. ఇది గులాబీ మొక్కలకి చాలా మంచిదండి. ఈ వాటర్ని ఇవ్వడం వల్ల మనకి పువ్వులు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఆనియన్ పీల్ వాటర్ని ఒక మగ్గుడు తీసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ ఉన్నదో. ఇది ఇవ్వడం వల్ల మనకి గులాబీలు మంచి కలర్ అయితే వస్తాయి. ఈ ఆనియన్ పీల్ వాటర్ని ఒక మగ్గు తీసుకుని దీంట్లో 5 మగ్స్ నార్మల్ వాటర్ వేయాలండి. అంటే 1:5 రేషియోలో మనం డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వాలి. ఇలా 5 మగ్స్ అయితే వేసుకోవాలి. ఇది 2, 3, 4, 5 ఇలా చక్కగా డైల్యూట్ చేయాలండి. మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసి ఆనియన్ పీల్ వాటర్ని మనం గులాబీ మొక్కలకి అయితే ఇవ్వాలి. ఈ వాటర్ని ఈవినింగ్ టైంలో ఇవ్వాలండి. ఈ మొక్కను చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఒకే ఒక కొమ్మకి చాలా పువ్వులైతే వచ్చాయి. చూడ్డానికి ఒక ఫ్లవర్ బొకేలా ఉంది కదా. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇన్ని పువ్వులైతే పూస్తాయి. మొక్క నిండా కూడా పువ్వులు. చూడ్డానికి కూడా మన గార్డెన్ చాలా అందంగా కూడా ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.